ఇవాళ నేను ఇవాళ నేను చాలా స్పెషల్ కర్రీ చేసి చూపిస్తానండి. ఆమ్లెట్ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందరగా మనం అన్ని మామూలు మసాలా సామాన్లు ఉంటాయి కదా, అది వేసుకొని మిక్సీ కొట్టుకొని వాటర్ వేసుకొని చేసుకొని ఉంచుకుంటామండి. ఆ తర్వాత టమాటా ప్యూరీ నేను చేసుకున్నాను చూసారా, దాన్ని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని ఇందులో ఒక తేజ్పత్తి ఆకు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి బాయిలింగ్కి. ఇప్పుడు మందపాటి ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందామండి. జీరా, ఆవాలు, కొంచెం మినపప్పు అండి. దాంట్లో గంటలు పెట్టుకుని 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు చాపర్తో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ మిశ్రమం వేసేద్దాము. వేసి ఇందులో పసుపును ఉప్పు వేసుకుందాం అండి మగ్గడానికి. ఇప్పుడు మనం ఒక 4 ఎగ్స్ తీసుకుందామండి, తీసుకొని బీట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారండి, మనం 4 ఎగ్స్ని తీసుకున్నాం. దీంట్లో ఉప్పును కారం అంటే 2 చిల్లి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ఇప్పుడు ఇది మిక్స్ బాగా చేసుకున్నాం కానీ ఉప్పు కారం వేసుకొని దాంట్లో ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం అండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ మిశ్రమం చూసారంటే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం అండి. మనం మిక్సీ కొట్టుకొని ఉంచుకున్న మసాలాని వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్స్ వేసుకుందామండి. తవా పెట్టుకొని దాని మీద నేను మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది ఎగ్ బీట్ చేసుకొని ఉంచుకున్నది వేసేసుకొని ఇప్పుడు మన ఉల్లి మిశ్రమం బాగా ఫ్రై అయిపోయిందండి మసాలాతో. ఇప్పుడు కారం వేసుకుందాం. మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని ఆమ్లెట్ని ఇలా పల్టీ చేసుకున్నామండి. చూసారా ఆమ్లెట్. మన టమాటా ప్యూరీ చూసారా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ మిశ్రమంలో టమాటా ప్యూరీని ఉల్లిపాయ మిశ్రమంలో వేసేద్దామండి. ఇప్పుడు మన ఆమ్లెట్ని మొత్తం ఇలాగా ఫోల్డ్ చేసుకుందామండి. ఫోల్డ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.